ఓం నమో వెంకటేశాయ. ఎన్ని జన్మల పుణ్యము. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ మధ్య వీడియో పెట్టడం చాలా రోజులైంది కదా. ఈ పాటికి నేను ఎక్కడికి వెళ్ళానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్ విషయం ఏంటంటే నేను తిరుపతి శ్రీవారి సేవ కోసం వెళ్ళామన్నమాట. అందుకని ఈ 1 వీక్ నేను వీడియో పెట్టలేకపోయాను. మేమందరం ఇలా రైల్వే స్టేషన్లో కలుసుకున్నాము. మా జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది. వీళ్ళందరిలో జ్యోతి గారు ఒక్కళ్ళే నాకు తెలుసు. జ్యోతి గారి గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నా పాత వీడియోలో ఆల్రెడీ మీకు జ్యోతి గారిని పరిచయం చేశాను. నిజానికి ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను పూర్తిగా చూడను కూడా లేదు. అంత నమ్మకం జ్యోతి గారి మీద. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎప్పుడు టిఫిన్ చేసామో ఎప్పుడు పడుకున్నామో కూడా కరెక్ట్గా గుర్తుగా కూడా లేదు. తెల్లారేపాటి మేము తిరుపతిలో దిగాము. దిగిన తర్వాత ఇక్కడ నుంచి మేము స్టే చేయబోయే రూమ్స్కి కొంచెం దూరమే ఉంది. కపిల తీర్థం దగ్గరలో అన్నారు రూమ్స్. అందుకని ఇక్కడ నుంచి మేము వెహికల్లో మేము స్టే చేయబోయే రూమ్స్కి వెళ్ళామన్నమాట. అయితే ఇక్కడ ఈ నామాలను చూస్తుంటేనే ఒక దివ్యమైన అనుభూతితోటి మన మనసు అంతా నిండిపోతూ ఉంటుంది. తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా సరే మనం చాలా రోజులైంది అన్నట్టే అనిపిస్తుంది. ఫ్రెష్ అయ్యి వెళ్దామని ఇక్కడ రూమ్స్ తీసుకున్నారు. అయితే ఇది హోమ్ స్టే అన్నమాట. మామూలుగా హోటల్ రూమ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ హోటల్ రూమ్స్కి దీనికి రెంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ కంఫర్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కిచెన్, డైనింగ్ టేబుల్, బెడ్రూమ్స్, అలాగే హాట్ వాటర్ అవన్నీ కూడా ఉంటాయి. కనుక రైస్ కుక్కర్ పట్టుకెళ్తే ఇక్కడ రైస్ వండేసుకుని కర్రీస్ బయట నుంచి తెచ్చుకుని హ్యాపీగా ఇంట్లో లాగే తినేయచ్చు అనమాట. అంత కంఫర్టబుల్గా అనిపించింది. యాక్చువల్లీ నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ అదృష్టం కూడా నాకు జ్యోతి గారి వల్లే కలిగింది. కొన్ని రోజుల క్రితం జ్యోతి గారు నాకు ఫోన్ చేసి నేను నా అవినీతి సేవకు వెళ్దాం అనుకుంటున్నాము, వస్తారా అని అడిగినప్పుడు నాకు ఎగిరి గంతేసినంత పని అయింది. కానీ నాకు చాలా రకరకాల లింక్స్ ఉన్నాయన్నమాట. అయితే జ్యోతి గారు ఒకటే మాట చెప్పారు, మీరు రావాలి అనుకోండి, మీ అడ్డంకులన్నీ స్వామి దూరం చేస్తారని. అది మాత్రం వాస్తవం. నేను వద్దాం అనుకున్నప్పుడు మా ఇంట్లో, మా ఫ్యామిలీలో పురుడు టైం అనమాట. అనుకోకుండా తన డెలివరీ ప్రీపోన్ అయ్యి ముందుగానే డెలివరీ అయిపోవటం, అలాగే మా బాబుకి హాలిడేస్ ఇవ్వటం, ఇవన్నీ జరిగాయి అనమాట. అందుకని నేను ఇందులో పార్టిసిపేట్ చేయగలిగాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా శ్రీవారి ఆలయంలో, ఆ పరిసర ప్రాంతాల్లో, ఆలయంలో మనం ఎలాగో 2 నిమిషాల కన్నా ఉండలేము. కనీసం వెళ్ళినప్పుడు నాకు ఆ మెట్ల మీద కూర్చుంటే కూడా ఒక రకమైన ప్రశాంతత, మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని అనుభూతి అనమాట. నాకు ఈసారి 1 వీక్ తిరుమలలో ఉండటం అనేది నిజంగా ఒక మెరాకిల్లా నాకు అనిపిస్తుంది. అవినీతి సేవకి ఓన్లీ లేడీస్నే ఎలౌ చేస్తారనమాట, జెంట్స్కి ఎలౌ చేయరు. అందుకని మేము ఒక 10 మంది లేడీస్ గ్రూప్గా వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మా ఫ్యామిలీతో కాకుండా బయటకు వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు నాతోటి మా వారు, మా పిల్లలు ఉంటారు. నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు. ఒక్కళ్ళే తెలిసిన వాళ్ళతో మొదలైన నా జర్నీ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఎక్కువ కామ్గా ఉండే టైప్, వెనకుండే టైప్ అనమాట. అలాంటిది మాకు దొరికిన గ్రూప్ కూడా అంతకుముందు పరిచయం లేదంటే నమ్మలేనంతగా కలిసిపోయారు. వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళ ఫీలింగ్ కూడా కలగకుండా జరిగింది అనమాట. అంత అమేజింగ్ పీపుల్ని కలవటం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మేమున్న సర్వీస్ అపార్ట్మెంట్స్లోంచి చూస్తే వ్యూ ఇలా ఉందన్నమాట. 7 కొండలు చక్కగా కనపడుతున్నాయి. వీటిని చూస్తుంటేనే ఆ స్వామివారిని చూసినంత ఆనందం కలిగింది నాకు. ఈ అపార్ట్మెంట్స్ కూడా ఇళ్ళ మధ్యలో ఉందన్నమాట. ఎక్కడో దూరంగా కూడా లేదు. అన్నిటికీ చాలా దగ్గరగా ఉంది. రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంది. మా రిపోర్టింగ్ టైం 2 o'clock అన్నారు. అందుకని మేము ఎలాగో అందరం తొందరగా రెడీ అయిపోయాం కాబట్టి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుని వెళ్దామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి అలివేలు మంగాపురం పద్మావతి అమ్మవారిని దర్శించడానికి వెళ్ళాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారికి జ్యేష్ఠ మాసం ఉత్సవాలు జరుగుతున్నాయన్నమాట. పౌర్ణమి రోజు తెప్పోత్సవం ఉందని చెప్పారు. దానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నేను తిరుపతి వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటానికి వస్తాం, కానీ వచ్చినప్పుడు నాకు ఈ అవకాశం అయితే ఎప్పుడు దొరకలేదు. నేను అమ్మవారి ఆలయం ఎదురుగుండా కూర్చుని అమ్మవారి స్తోత్రాలు చదువుకునే అవకాశం అయితే నాకు ఫస్ట్ టైం వచ్చిందని చెప్పాలి. చాలాసార్లు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవటం అలానే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ గుడి ముందు ప్రశాంతంగా కొంతసేపు కూర్చుని అమ్మవారి స్తోత్రాలు చదువుకునే అవకాశం వచ్చిందనమాట. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుందట. దానికోసం అయితే చాలా అందంగా గుడిని ముస్తాబు చేశారు. తెప్పను కూడా ఇలా తయారు చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారితో పాటు సూర్య దేవాలయం కూడా ఉంది. దాన్ని కూడా దర్శించుకున్నాము. మేమందరం మెమరీ కోసం ఇలాగా ఒక ఫోటో దిగామన్నమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి అందరం ఏదో ఒకటి టిఫిన్ కానీ భోజనం కానీ చేసేసి
తిరుమల కొండపైకి బయలుదేరితే బాగుంటుందని అనుకున్నాము. అందుకని మేము అందరం కలిసి ఇలా PS4 అని ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి అని చెప్పారు. అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేశారనమాట. అందరం తల వెరైటీ ఆర్డర్ చేసాము. అందరం కలిసి తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. తిరుపతి వచ్చిన వాళ్ళకి ఎక్కడ భోంచేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఇంకా అక్కడి నుంచి రూమ్కి వచ్చేసి మా లగేజ్లన్నీ తీసుకుని మేము కొండపైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. చూసారా, మాకన్నా మా లగేజ్లే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా లగేజ్లన్నీ వ్యాన్లోకి ఎక్కించేసిన తర్వాత మేము చేసిన బెస్ట్ పని ఏంటంటే కొండపైకి చెప్పులతో నడవకూడదని చెప్పేసి మా చెప్పులన్నీ ఇక్కడే కింద వదిలేసి రిటర్న్లో తీసుకుందామని చెప్పి మా ప్రయాణం మొదలు పెట్టాము. ఈ టైం కల్లా వచ్చిన అందరితో ఫ్రెండ్షిప్ అయిపోయింది. కొత్త అనిపించలేదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆలోచన అంతా సేవ ఎలా ఉండబోతోంది, మనం ఏం చేయాలి, అలాగే అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనే దాని మీదే దృష్టి అంతా ఉంది. ఒక పక్క ఇదేంటి మనం ఈ ఆలోచనలన్నీ ఎందుకు, మనం కొండెక్కుతున్నాం కదా, దైవనామస్మరణ చేసుకుందాం అనిపించినప్పటికీ కూడా ఇంత ముందెప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇదే రకమైన ఆలోచనలు మనసులో మెదులుతున్నాయి. అయితే ఇక్కడ ఒక 2-3 మాత్రం అంతకుముందు సేవకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అలా అనుకుంటూ ఉన్నంత లోపలనే మేము దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది. సేవా సదనం దగ్గరే డైరెక్ట్గా దిగామన్నమాట. ఇక్కడ మాకు రిపోర్టింగ్కి అలాగే వాళ్ళు ID కార్డ్స్ ఇవ్వడానికి కొంత టైం పట్టింది. ఈలోగా మేము చుట్టుపక్కల అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నామన్నమాట. మమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి మాకు ID కార్డ్స్ ఇచ్చారు. ID కార్డు ఉంటే కానీ సేవా సదనంలోకి వెళ్ళటానికి కానీ బయటికి వచ్చేటప్పుడు కూడా ID కార్డ్ కంపల్సరీ ఉండాలని చెప్పారు. అలాగే సేవా సదనం లోపల ఫోటోలు వీడియోలు ఎలా లేవని చెప్పారు. అందుకని మేము బయట మాత్రమే ఫోటోలు దిగామన్నమాట. అలాగే ఇక్కడ ఈవినింగ్ రోజు సత్సంగ్ జరుగుతుంది. దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. నవనీత సేవ కోసం తిరుమల వెళ్ళడం జరిగింది అనమాట. ఈ నవనీత సేవ అనేది ఒక అద్భుతమైన సేవ. ఇందులో ఆడవాళ్ళు మాత్రమే ఎలా చేస్తారనమాట. 1 వీక్ సేవ ఇస్తారు మనకి. ఇక్కడ ఫోటోలు వీడియోలు అలాంటివి ఎలా ఉండదు. అందుకని నేను ఏ విధమైన వీడియోలు తీయలేదు. అందుకే నేను నా మాటల ద్వారా మీకు నా అనుభవాన్ని తెలియజేస్తున్నాను. గోసేవ చేయటం అనేది ఎంతో అద్భుతమైన విశేషమైన కార్యక్రమం. అలాంటిది 1 వీక్ ఈ గోసేవలో గోవులకి దగ్గరగా ఉండటం అనేది చాలా అద్భుతంగా నాకు అనిపించింది. అక్కడ చూసిన ప్రతి దృశ్యం కూడా మన జీవితంలో మర్చిపోలేము. వెంకటేశ్వర స్వామి ఒక్క నిమిషం చూస్తే చాలు మన జీవితం ధన్యమైందని భావిస్తాం కదా. అలాంటిది వెంకటేశ్వర స్వామి చుట్టుపక్కల 1 వీక్ ఉండగలగడం అనేది ఒక అద్భుతం అని నేను చెప్పగలను. మనం వెళ్తే 3 డేస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఉండరు. ఇలా స్వామివారి సేవ వచ్చిన వాళ్ళు తప్పితే మిగిలిన ఎవరైనా మ్యాక్సిమం 3 డేస్ ఉండగలుగుతారు. అలాంటిది ఈ సేవ ద్వారా 1 వీక్ అదే పరిసర ప్రాంతాల్లో ఉండగలగటం అద్భుతమైన విషయంగా నేను భావిస్తున్నాను. స్వామివారి గుడిలో కాకపోయినా ఆ పరిసర ప్రాంతాల్లో కూర్చొని నాకు వచ్చిన స్తోత్రాలు పారాయణ చేయటం అనేది నిజంగా నా జీవితంలో దొరికిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి అంటే మా ఇంటి ఇలవేల్పు. ఇంకా ఆ వారైతే అన్నిటికీ ఆయన చూసుకుంటాడు అని చెప్తారు. అంత భక్తి అన్నమాట. రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మాకు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ తోటి ఒక బెడ్ అలాగే ఒక లాకర్ కూడా ఇస్తారనమాట. మనం ఏ వాల్యుబుల్స్ అయినా అందులో పెట్టుకుని లాక్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ సర్దుకునేసరికి మాకు ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది. ఆ తర్వాత మేము అందరం కలిసి ఇలాగ ఒక రెస్టారెంట్కి వచ్చి అక్కడ నైట్ టిఫిన్ అది చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళామన్నమాట. రేపు తెల్లవారుజామునే మా నవనీత సేవ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ పిక్చర్ మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది. అందుకని ఇక్కడ ఫొటోస్ దిగామన్నమాట. మెమరీ కోసం పెయింటింగ్ చాలా అద్భుతంగా వేశారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి వెంటనే పడుకుని పోయాము. అందుకని అందరూ 2 o'clockకి లేద్దామని అలారం పెట్టుకుని మరీ పడుకున్నాం అనమాట. 2 o'clockకి లేచి అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి నవనీత సేవ గోశాల దగ్గరగానే ఉంటుందన్నమాట. సేవా సదన్కి నడిచే వెళ్ళొచ్చు. అలాగే మేము అందరం కూడా కలిసి నవనీత సేవకి బయలుదేరి వెళ్ళాము. ఇవన్నీ మా మెమరీస్ కోసం దిగిన ఫొటోస్ అన్నమాట. నవనీత సేవ ఇది ఒక అద్భుతమైన సేవ. ఈ నవనీత సేవలో ఏం జరుగుతుందంటే తిరుమలకి సంబంధించిన గోశాల ఉంటుంది అన్నమాట. అందులో చాలా ఆవులు దూడలు అన్నీ ఉంటాయి. వాటి నుంచి వచ్చే పాలను సేకరించి ఆ పాలను పెరుగుగా తోడుపెట్టి ఆ పెరుగు నుంచి వెన్నని తీస్తారు. ఆ వెన్నని డైరెక్ట్గా స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. ప్రతిరోజు ఈ వెన్నని చిలకటం జరుగుతుంది. పొద్దున్నే వెన్నని చిలకటం, సాయంత్రం తీసుకెళ్ళి మహాద్వారం దాకా తీసుకెళ్ళి అక్కడ అర్చకులకి ఈ వెన్నని ఇవ్వటం జరుగుతుంది.
సేవలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కంపల్సరీ డ్రెస్ కోడ్ని పాటించి మేము బయలుదేరినప్పుడు 8 మంది బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకరు మాతో కలిశారు. సేవ అనంతరం ఇలా 4 మాడ వీధుల్లో ఎంతసేపు కూర్చున్నా మనకి తనివి తీరదు. మామూలుగానే మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాక్సిమం లోపల గడిపేది 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. అలాంటిది నాకు ఈసారి సేవలో భాగంగా ఒక 4-5 గంటలు ఆ గుడి వాతావరణంలో ఉండగలిగే అదృష్టం దొరికింది. అది నేను ఎంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాను. అసలు నేను ఎప్పుడూ తిరుమల ప్రతి సంవత్సరం వెళ్తామని చెప్పాను కదా, కానీ నాకు తెలిసిన తిరుమల 5% కూడా ఉండదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఏదో ఒక గెస్ట్ హౌస్లో దిగటం, అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవటం, మళ్ళీ ఏమైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకోవటం, మళ్ళీ రిటర్న్ వచ్చేయటం, ఇలానే జరిగింది. కానీ ఈసారి నేను చూసిన తిరుమల పూర్తిగా భిన్నంగా ఉంది. నిజంగా నాకు ఎంతో నచ్చింది. ఈసారి నేను చూసిన తిరుమలని అంతకుముందు ఎన్నడూ చూడలేదు. బాగా లెంతీ అయిపోయింది కదా, అందుకని నేను తిరుమలలో కాకుండా తిరుమల చుట్టుపక్కల కూడా మేము కొన్ని అద్భుతమైన దేవాలయాలను దర్శించడం జరిగింది. అవి ఏమేంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని విశేషాలు నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. తిరుమల చుట్టుపక్కల కూడా మేము కొన్ని అద్భుతమైన దేవాలయాల్ని విజిట్ చేసాము. వాటి విశేషాలు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.